కరీంనగర్లో మట్టి బకాసుల్లో విజృంభిస్తున్నారు. మట్టి గ్రావిటీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పర్మిషన్లకు విరుద్ధంగా తరలిస్తున్నారు. మామూలుకు అలవాటు పడ్డ ఇరిగేషన్ ఆర్ఎండ్బి అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం కరీంనగర్ సిపిఎం నాయకులు మహాన్యూస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సమాచారం అందుకున్న మహాన్యూస్ బృందం మట్టి తవ్వకం జరుగుతున్న లోయర్ మానేరు డ్యాం వద్దకు వెళ్లి పరిశీలించింది. అక్కడ జరుగుతున్న అక్రమాలను మహాన్యూస్ కెమెరాల్లో బంధించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ప్రస్తుతానికి లోవర్ మానేర్ డ్యామ్ సంబంధించి హస్నాబాద్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటి వరకే 2 ప్రొక్లేన్లు పెట్టి యథావిధిగా మట్టిని తరలిస్తున్న విజువల్స్ మనము స్పష్టంగా చూడవచ్చు. మనతో పాటు సిపిఎం నాయకులు మరి ఇక్కడ మొత్తం మట్టి తరలిస్తున్నారు, మట్టి ఇక్కడ నుంచి కొల్లగొడుతున్నారనే కోణంలో కూడా మనకు సమాచారం అందించడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈ వద్ద నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రొఫార్మా ఏ విధంగా ఉందని కూడా మనము సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలతోటి మనం అవి తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ 2 ప్రొక్లేన్లు అయితే పెట్టారు. ప్రొక్లేన్లు పెట్టి వచ్చే వెహికల్లకు ఒకవైపు ఆర్ఎన్బి నుంచి కొంచెం 20,000 క్యూబిక్ మీటర్లు తీయాలని వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం వరకు మాత్రం దీన్ని మట్టిని తోడాలని దాంట్లో ఆర్డర్ కాపీలో ఉంది. కానీ ఇప్పటికీ 6-7 నిమిషాలు అవుతుంది, ఇంకా మాత్రం ఇది ఆగడం లేదు. రాత్రి వేళలో కూడా ఇదే విధంగా మట్టి తరలింపు అయితే జరుగుతుందని స్పష్టంగా మనకు కనబడుతుంది. మనకు కంప్లైంట్ చేసిన సిపిఎం జిల్లా నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మరి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది మట్టి తవ్వకాలు? అసలు ఈ కనుచూపు మీరు మనం వేడ చూసినా కానీ మొత్తం లోవర్ మానేర్ డ్యామ్ అంతా టోటల్ మొత్తం బొందలగడ్డగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓన్లీ వీళ్ళకే ఇచ్చిన అంటారు, కానీ మొత్తం చూసుకుంటే ఎక్కడ చూసుకుంటే అక్కడ మొత్తం కనుచూపు మేర బొందలగడ్డలు మొత్తం బొందలు లేరన్న పరిస్థితి ఉన్నది. ఏ విధంగా ఉంది అసలు ఇది సమాచారం మీకు ఏ విధంగా అందింది? కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను తరలించడం జరుగుతుంది. ఈ తరలింపు వెనుక అఫీషియల్గా ఒక కాగితం ఇచ్చి దాన్ని ఎలా సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ లేకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇక్కడ ఉండకుండా కేవలం కాగితం ఇచ్చామనే పేరుతోని ఆ కాగితాన్ని తీసుకొని ఇష్టారాజ్యంగా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రావెల్ను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా డ్యామ్ అంతా చూసినప్పటికీ కూడా మొత్తం ఎక్కడ చూసినా బొందలగడ్డలే, ఎక్కడ చూసినా బొందలగడ్డలే కనిపిస్తుంది. ఇట్లా ఈ మట్టిని మొత్తం అక్రమాలకు ఉపయోగిస్తున్నారు. 18 నాడు ఏదైతే ఇరిగేషన్ కార్డ్ డిపార్ట్మెంట్ ఇచ్చారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు 19 నుంచి ప్రారంభించారని చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన 20,000 క్యూబిక్ మీటర్లు ఎప్పుడో దాటిపోయింది. అది నిర్ణీత అవసరాల కోసమే వాడాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. దానికి అందుకు విరుద్ధంగా తమ సొంత ప్రయోజనాల కోసం, సొంత కాంట్రాక్ట్ల కోసం కూడా దీన్ని వినియోగించుకుంటున్నారు. అసలు పొద్దునక రాత్రనక అసలు పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టం ఉన్నట్టు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు అసలు నిర్ణీత సమయమే కాదు, నిర్ణీత ప్రదేశంలో కూడా వీళ్ళు తీయట్లేదు. అంటే ఈ మొత్తం కూడా ఈ కాగితాలను కూడా అంటే ఆర్డర్ కాపీలను కూడా బేఖాతరు చేస్తున్నప్పటికీ కూడా ఇక దాదాపుగా నెల రోజుల నుంచి వెళ్ళి ఇబ్బడి ముబ్బడిగా 100 లారీలను పెట్టి తరలిస్తున్నప్పటికీ మరి ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది? ఇరిగేషన్ శాఖకు సిఫారసు చేసినటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఎవరి పర్యవేక్షణలో ఇది జరపాలి? ఇక్కడ సంబంధిత ఇక్కడ సహాయ అధికారులు కూడా లేకపోవడం శోచనీయం. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నప్పటికీ, అక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అట్లా స్పందించకుండా ఇది కాంట్రాక్టర్లకు జేబులు నింపడం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి దీని అంతటి కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మీడియాకు కూడా మేము వివరించడం జరిగింది. అందుకు స్పందించినందుకు మా టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పరిస్థితి చూసుకున్నాం కదా, దాదాపు 18వ డేట్ నుంచి కూడా ఇది ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక నెల కాలం గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఈ మట్టిని యథేచ్ఛగా గ్రావిటీ అనేది తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఇచ్చింది 1.5 మీటర్ వరకే డెప్త్ లోపలికి వెళ్ళాలి, కానీ దీన్ని చూసుకుంటే దాదాపు 3 నుంచి 4 మీటర్ల మేర లోపలికి ఉంటుంది. అంటే ఈ మట్టి ఈ విధంగా వాళ్ళు ఎటువంటి పర్మిషన్లు ఒకటి తరలించేది ఒక విధంగా, ఒక కాంట్రాక్టర్ పేరు వేరే ఉంటే ఆ కాంట్రాక్టర్ పేరు ఇంకోటి పెట్టుకొని వీళ్ళు ఈ మట్టిని ఇక్కడ నుంచి తరలించే విధంగా గ్రావిటీని తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా మనం ఈ డ్యామ్ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కానీ మొత్తం బొందలగడ్డగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి అధికారులు ఏ విధంగా వీళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు? ఈ మట్టి తవ్వకాలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు దీనిపైన శోచనీయంగా ఎందుకు పట్టించుకోవడం లేదనేది మాత్రం సిపిఎం స్పష్టంగా అడుగుతుంది. సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు అయినా కానీ కలెక్టర్ దీంట్లో ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఆర్డర్ను మించి ఒకవైపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడవాల్సిన వెహికల్స్ అయితే రాత్రనక పగలనక ఈ వెహికల్స్ నడుస్తున్నాయి.
ఈ గ్రావిటీని అక్రమంగా తరలిస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన పర్మిషన్కి ఇచ్చిన మొత్తం గ్రావిటీ ఎప్పుడో అయిపోయింది, కానీ దానికి అధికంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అదే మహాన్యూస్ కూడా వెలికి తీయడం జరిగింది. కెమెరా పర్సన్ అరుణ్తో కలిసి రవీందర్, మహాన్యూస్, కరీంనగర్ లోవర్ మేనేర్ డ్యామ్ నుంచి.